Dear students, welcome to VIDHYA coaching center from ANANTAPUR. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో చైన్ రూల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు ఈ టాపిక్ ఎందుకు చేస్తున్నామంటే ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఉందో కొంతమంది స్టూడెంట్స్ మాకు కాల్ చేసి సార్ ఈ టాపిక్ పైన మాకు వీడియో పెట్టని అడుగుతున్నారు. సో ఈ రీజన్తోనే ఈరోజు ఈ టాపిక్ చేస్తున్నాం. ఓకేనా, కంపల్సరీ ఈ టాపిక్ నుంచి 1 క్వశ్చన్ ఉంటుంది. మీరు ఇప్పుడైతే నెక్స్ట్ ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, సో బ్యాంక్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ రైల్వేస్ ఆర్ పోలీస్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈ టాపిక్ నుంచి 1 క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏదంటే ఈ గొలుసు సూత్రం ఆర్ చైన్ రూల్. ఓకేనా, ఇక్కడ మనకు మెయిన్గా టర్మ్స్ వచ్చేసరికి ఓన్లీ 4 టర్మ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 4 టర్మ్స్ మీకు క్లియర్గా అర్థమైందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వెరీ 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 ఈజీ. ఇక్కడ ఫస్ట్ మనము ఎంతో స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఎం అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ మెన్, అంటే పనిచేసే వ్యక్తుల సంఖ్య. ఎంతమంది అయితే పర్సన్స్ ఏదైనా ఒక వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్కి అంటే ఎంతమందితో వర్క్ చేస్తున్నారో వర్క్ చేసే పర్సన్స్ని ఎంతో ఇండికేట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ వర్కింగ్ మెన్. సో నెక్స్ట్ డి, నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ది వర్క్, అంటే ఆ పని చేయుటకు పట్టే రోజుల సంఖ్య. ఏదైతే మనం వర్క్ అనుకున్నామో ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఆ కంప్లీట్ అయ్యేదాన్ని నెంబర్ ఆఫ్ డేస్ని డీగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ హెచ్, నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ డే దట్ పర్సన్స్ ఆర్ వర్కింగ్, అంటే ఏదైతే వర్క్ అనుకున్నామో ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి, అంటే పూర్తి చేయడానికి పర్ డే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాము, అదే 10 అవర్సా, 5 అవర్సా, 6 అవర్సా. నెక్స్ట్ ఈ మీన్స్ ఎఫిషియన్సీ, అంటే సామర్థ్యము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియన్సీ మీన్స్ ఎలా అంటే ఒక పర్సన్ పర్ డేకి 10 యూనిట్స్ వర్క్ చేస్తాడు, ఒకరు 5 యూనిట్స్ వర్క్ చేస్తారు. ఓకేనా, అంటే పర్సన్ టు అందరూ ఒకేలా వర్క్ చేస్తారా, వర్క్ చేయలేరు. అంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్, అంటే ఒక పర్సన్ బాగా వర్క్ చేస్తారంటారు, అంటే అతని సామర్థ్యం ఎక్కువ, చేసే వర్క్ సామర్థ్యం ఎక్కువ. ఒక పర్సన్ వర్క్ చేయలేదు అంటాడు, అంటే వర్క్ చేసే సామర్థ్యం తక్కువ. ఇక్కడ ఇంగ్లీష్లో ఎఫిషియన్సీ అని యూజ్ చేస్తాం. ఈ అంటే ఎం మీన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, అంటే పనిచేసే వ్యక్తుల సంఖ్య. డి మీన్స్ నెంబర్ ఆఫ్ డేస్, ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. హెచ్ మీన్స్ నెంబర్ ఆఫ్ అవర్స్, అంటే ఒక రోజులో ఎన్ని గంటలు పనిచేస్తున్నాము. ఈ మీన్స్ ఎఫిషియన్సీ, సామర్థ్యం, అంటే ఎంత సామర్థ్యంతో పనిచేస్తున్నాడు పర్ డే అని మీనింగ్. అంటే 1 డేకి ఎన్ని యూనిట్ వర్క్ చేస్తున్నాడని మీనింగ్. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ కట్టాలంటే 10 డేస్ పడుతుంది అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టాలంటే 10 డేస్ పట్టినప్పుడు అదే 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలంటే అంటే నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? అంటే 1 ఫ్లోర్ బిల్డింగ్కే 10 డేస్ అయినప్పుడు 10th ఫ్లోర్ బిల్డింగ్ 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలంటే కంపల్సరీ నెంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ అవుతుంది. వర్క్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం అంటే వర్క్ ఇంక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంక్రీజ్ అవుతారు, నెంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంక్రీజ్ చేయాలి. సో ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ చేయాలి. వర్క్ ఇంక్రీజ్ అయినప్పుడు రిమైనింగ్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇంక్రీజ్ అండి. సో డబ్ల్యూ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఎండిహెచ్ఈ. ఓకేనా, వర్క్ ఇంక్రీజ్ అయితే పర్సన్స్ ఇంక్రీజ్ అవుతారు, డేస్ ఇంక్రీజ్ అవుతాయి, అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎఫిషియన్సీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ కట్టాలంటే బిల్డింగ్ 10 డేస్ పట్టింది అనుకోండి, 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలంటే 10 డేస్ కంప్లీట్ అవుతుందా, కంప్లీట్ అవుతుంది. కంపల్సరీ నెంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ అవుతాయి, పనిచేసే పర్సన్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు, అక్కడ అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, అంటే వర్క్ ఇంక్రీజ్ అయితే రిమైనింగ్ ఆల్ వాల్యూస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ మనకు ఫార్ములా తీసుకుంటే ఒక ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అని, ఓకే ఫస్ట్ రైడర్, సో డబ్ల్యూ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఎండిహెచ్ఈ. సో రైట్ ఫార్ములా, సి M1 D1 H1 E1 by M2 D2 H2 E2 ఈక్వల్ సో W1 by W2. ఇక్కడ సెకండ్ కండిషన్కి సమ్ కేసెస్ ఏం చేస్తారంటే సేమ్ వర్క్ అంటాడు. ఓకేనా, సేమ్ వర్క్
ఓకే, సేమ్ వర్క్. ఓకే, సేమ్ వర్క్ అన్నప్పుడు సో W1 ఈక్వల్ W2. సో వర్క్ సేమ్ అయినప్పుడు ఏమవుతుంది, M1 D1 H1 ఈక్వల్ ఆర్ E1 ఈక్వల్ సో M2 D2 H2 E2. సో మనకు ఈ టూ ఫార్ములాసే ఎంటైర్ చైన్ రూల్ టాపిక్ని సో కవర్ చేస్తాయి. సో ఈరోజు మీకు ఓకేనా లెవెల్ 1 మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు క్లియర్గా బాగా రీచ్ అయింది అనుకోండి, నెక్స్ట్ వీడియో 2 చేస్తాను, అంటే లెవెల్ 2 ప్రాబ్లమ్స్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్. సో 45 people can repair a road in 10 days, working 6 hours a day. In how many days can 30 people working 6 hours a day complete the same work అన్నాడు. ఇక్కడ వర్క్ సేమ్ అయినప్పుడు నేను ఏం చెప్పాను ఫార్ములా ఆల్రెడీ. సో వర్క్ సేమ్ మీన్స్ వాల్యూ W1 M1 D1 H1 ఈక్వల్ M2 D2 H2. సో వర్క్ సేమ్ అండి. సో వర్క్ సేమ్ మీన్స్ ఫార్ములా M1 D1 H1 ఈక్వల్ M2 D2 H2. సో 45 పీపుల్ ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారు, 10 డేస్ వర్క్ చేస్తున్నారు. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు, 6 అవర్స్ వర్క్ చేస్తున్నారు. ఈక్వల్ 30 పీపుల్ ఇన్ 6 అవర్స్ అండ్ హౌ మెనీ డేస్, D డేస్. సో ఫైండ్ ది వాల్యూ. సో క్యాన్సిలేషన్ చూడండి, 6 6 క్యాన్సల్, 10 3s are 30. సో 3 into 15 అంటే ద వర్క్ ఈజ్ కంప్లీట్ ఇన్ 15 days. ఇక్కడ మన తెలుగులో కూడా అదే అంటున్నాడు. రోజుకు 6 గంటలు పనిచేస్తూ 45 మంది వ్యక్తులు 10 రోజుల్లో మరమ్మతులు చేయగలరు. సో రోజుకు 6 గంటలు పనిచేసే 30 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నాడు. ఓకేనా, అంటే 45 మంది పర్సన్స్ రోజుకు 6 గంటల చొప్పున పని చేస్తే 10 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేశాడు, 30 మందే పర్సన్స్, 30 మంది రోజుకు 6 గంటలు పని చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ప్రీవియస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ 35 men can finish a work in 6 days, in how many days can 7 men do half of the same work? ఇక్కడ ఏమంటున్నాడు, 35 మంది పురుషులు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. 35 మంది పురుషులు ఆ టోటల్ వర్క్ని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా ఆ పనిలో సగం 7 మంది పురుషులు పూర్తి చేయుటకు ఎన్ని రోజులు పడుతుంది అంటే, అక్కడ ఫస్ట్ కేసులో టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 7 men అంటే నెంబర్ ఆఫ్ పర్సన్ తగ్గిపోయారు. 7 men హాఫ్ వర్క్ని కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది అంటే, మనకి ఇక్కడ ఫార్ములా నెంబర్ ఆఫ్ మెన్ ఇచ్చాడు, ఓకేనా, నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడు. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, M1 D1 ఈక్వల్ M2 D2 ఈక్వల్ సో W1 by W2. ఎందుకంటే హాఫ్ వర్క్ అన్నాడు, సేమ్ వర్క్ అని లేదు. M1 అంటే 35 men in 6 days by 7 men into D ఈక్వల్ 1 by, ఇక్కడ టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు, ఇక్కడ హాఫ్ ఆఫ్ వర్క్ అన్నాడు. సో వాల్యూ కనుక్కోండి. సో 35 into 6 by 7 into D ఈక్వల్ సో 2. సో క్యాన్సిలేషన్. ఓకే, 7 into 5 వాల్యూ 35, ఓకేనా. సో 2 into 3 6, క్రాస్ మల్టిప్లికేషన్ D ఈక్వల్ 5 into 3 సో 15, ఓకేనా. D ఈక్వల్ 15 days. నెక్స్ట్ ప్రాబ్లం. క్లియర్గా క్వశ్చన్ చదవండి, ఓకేనా.
చదివి అది రెండు మనకు అక్కడ సేమ్ వర్క్ అన్నాడా లేదంటే డిఫరెంట్ వర్క్ అన్నాడా. డిఫరెంట్ వర్క్ అంటే M1D1H1/M2D2H2 ఈక్వల్ W1/W2 సేమ్ వర్క్ అన్నాడా. M1D1H1 ఈక్వల్ M2D2H2. సో నెక్స్ట్ క్వశ్చన్, if 175 workers can dig a canal of 3150 meters long in 36 days, then the number of workers required to dig a similar canal of 3900 meters long in 24 days is 175 మంది పనివారు 3150 మీటర్ల పొడవున్న కాలువను 36 రోజుల్లో తవ్వగలిగితే అటువంటిదే 3900 మీటర్ల పొడవున్న కాలువను 24 రోజుల్లో తవ్వడానికి కావాల్సిన పనివారి సంఖ్య. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది చూడండి. కంపేర్డ్ తెలుగు ఇంగ్లీష్ చాలా ఈజీ, ఓకేనా. సో 175 వర్కర్స్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు. సో 175 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఈ వాల్యూ M1. ఇక్కడ కెనాల్ ఎన్ని మీటర్స్ అవుతున్నాడు, 3150 మీటర్స్ అవుతున్నాడు అంటే W1. ఎన్ డేస్ 36 డేస్ అంటే D1. ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే తెలియదు ఇక్కడ, సో M2. అండ్ వర్క్ W2 ఈక్వల్ 3900 అండ్ 24 డేస్ D2. ఇక్కడ మనకంటే ఫార్ములా ఇచ్చాలి, M1D1/M2D2 ఈక్వల్ W1/W2, ఓకేనా. ఇక్కడ ఫైండ్ ది వాల్యూ. సో 175 ఇంటూ 36/M ఇంటూ సో D2. ఓకే, D2 ఆల్రెడీ మనకి నెంబర్ ఆఫ్ డేస్, హౌ మెనీ డేస్, సో 24 డేస్ ఈక్వల్ సో 3150/3900. సో క్యాన్సిల్ చేయండి. క్యాన్సిలేషన్ ఆల్సో సింపుల్ ఈజీ. ఇట్ మీన్స్ వాల్యూ 12 into 3 36, 12 into 2 24. సో 0 0 క్యాన్సిల్. సో 3 into 105 అంటే 315, ఓకేనా. నెక్స్ట్ అగైన్ క్యాన్సిలేషన్, క్రాస్ మల్టిప్లై చేయండి బెటర్. ఒక కేసు ఇక్కడ 2 into 195. సో ఇప్పుడు మన క్రాస్ మల్టిప్లై చేస్తే వాల్యూ ఏమవుతుంది, M ఈక్వల్ 175 ఇంటూ 195 సో 105. క్రాస్ మల్టిప్లై చేస్తున్నామంటే న్యూమరేటర్ ఉన్న వాల్యూ డినామినేటర్ వస్తుంది, డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్ వస్తుంది, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్. ఓకే, చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ బై 15 చేయండి. 15 into 13, సో 15 into 7. నెక్స్ట్ సో 175/7 చేయండి. సో 175/7 చేస్తే వాల్యూ ఎంత, 25. సో 25 into 13 మల్టిప్లై చేయండి. 25 into 13. ఇక్కడ మళ్ళీ మీరు పెన్ యూజ్ చేయద్దండి, సింపుల్గా మైండ్ క్యాలిక్యులేషన్ చూడండి. 25 into 13, 13 అంటే 10 + 3, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, 25 into 10 250, 25 into 3 75, అంటే 250 + 75 ఎంత, సో 325. సార్ మీరు అడగచ్చు, సార్ ఎందుకు సార్ ఆప్షన్లు పెట్టలేదు అని. అంటే సమ్ మెంబర్స్ ఏం చేస్తారంటే ఏదైనా కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, సమ్ మెంబర్స్ ట్రైనర్స్ అంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అంటారు, ఓకేనా, లేదంటే ఇంకేదో షార్ట్ కట్ అంటారు. మీకు అర్థం కాని ఏంటంటే ఎగ్జామ్లో మనకు 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 5 ఆప్షన్లో 5th ఆప్షన్ ఆన్సర్ అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ట్రై చేస్తారు, సెకండ్ ట్రై చేస్తారు, థర్డ్ ట్రై చేస్తారు, ఫోర్త్ ట్రై చేస్తారు, 5th వన్ ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది. అదే మరి మీరు డౌట్ రావచ్చు, సార్ ట్రైనర్ యూట్యూబ్లో ఆప్షన్ వెరిఫికేషన్ మీద కరెక్ట్గా పిక్ చేస్తున్నారు కదా అని. అంటే ఆల్రెడీ ఆ పర్సన్, ఎవరైనా కానీ నేనైనా ఆ పర్సన్ అయినా కూడా 1కి 2 సార్లు ఆ ప్రాబ్లమ్ని చేసి ఫస్ట్ ఒక ఆప్షన్ తీసుకుంటారు, ఒక ఆప్షన్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వర్కౌట్ అవ్వలేదు, నెక్స్ట్ ఇంకో ఆప్షన్కి వెళ్దామంటారు.
అంటే నెక్స్ట్ ఏదైతే ఆన్సర్ ఉంటుందో అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉండదు మీకు. కాబట్టి అలాంటివన్నీ వేస్ట్. మీరు ఎంతసేపు ఉన్నా సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండి క్యాలిక్యులేషన్ పైన స్పీడ్ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా అదే షార్ట్ కట్. ఇప్పుడు ఇక్కడ షార్ట్ కట్ అని ఎందుకు అంటున్నాను, ఇక్కడ ఇది అవసరం లేదు. ఇక్కడ ఇది ఒక స్టెప్పు, సెకండ్ స్టెప్పు, ఇక్కడే మీరు క్యాన్సిల్ చేసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్లోనే వస్తుంది, మళ్ళీ ఈ స్టెప్ కూడా అవసరం లేదు. ఎందుకు, నేను మీకు అర్థమయ్యే దానికోసం సెకండ్ స్టెప్ రాశాను ఇక్కడ. ఓకేనా? క్లియర్గా చూడండి, చూసి లాస్ట్లో ఒక ప్రాబ్లం మీకు నేను హోంవర్క్ ఇస్తాను. ఆ ప్రాబ్లమ్ని మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 4 persons can reap 12 acres in 10 days by working for 9 hours a day. The number of hours in a day that 5 persons have to work in order to reap 16 acres in 8 days is. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, 4 వ్యక్తులు 12 ఎకరాల పంటను రోజుకు 9 గంటల చొప్పున పనిచేసి 10 రోజుల్లో కోయగలరు. 5 వ్యక్తులు 16 ఎకరాల పంటని 8 రోజుల్లో కొయ్యాలంటే రోజుకు పని చేయాల్సిన గంటల సంఖ్య. ఇక్కడ ఏమంటున్నాడంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ 4 మెంబర్స్. ఈ 4 మెంబర్స్ ఈ 12 ఎకరాల ఫీల్డ్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ పర్ డే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు, 9 అవర్స్ వర్క్ చేస్తున్నారు. అదే నెంబర్ ఆఫ్ పర్సన్స్, ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ డే అంటే ఎన్ని అంటే నెక్స్ట్ కండిషన్ ఏమిటంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారో తెలియదు. 5 persons ఈ 16 acres ఫీల్డ్ని 8 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే రోజుకి ఎన్ని గంటలు పని చేశాడు అంటున్నాడు. మళ్ళీ సేమ్ ఫార్ములా. ఏం ఫార్ములా, M1D1H1 బై M2D2H2 ఈక్వల్ W1 బై W2. ఇక్కడ ఎంతమంది, ఓకే 4 persons 10 days 9 hours బై 5 persons 8 days H hours ఈక్వల్ ఫీల్డ్ 12/16. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేద్దాం క్లియర్గా, సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకేనా, 5 2s ఏమవుతుంది, 10 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 4 × 2 8 క్యాన్సల్. నెక్స్ట్ అగైన్ 4 × 3 4 × 4. నెక్స్ట్ అగైన్ క్యాల్కులేషన్ న్యూమరేటర్ 3 × 1 3 × 3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై అంటే ఇలా క్యాలిక్యులేషన్ ఇలా క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు ఏమవుతుంది, హెచ్ ఈక్వల్ 3 × 4. సో వాల్యూ 12. అంటే పర్ డే వాళ్ళు 12 అవర్స్ వర్క్ చేస్తున్నారు. ఆ 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 16 ఎకరాల పంటని 16 acres ఫీల్డ్ని 8 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే వాళ్ళు పర్ డే 12 అవర్స్ వర్క్ చేయాలి. 12 గంటలు పని చేస్తేనే 8 రోజుల్లో పని పూర్తవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎక్కడైనా కానీ సబ్జెక్ట్ డిఫికల్ట్ ఉందా, ఏమీ లేదు. ఈజీ ఈజీ ఈజీ. నన్ను అడిగితే మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అంటేనే ఈజీ అని చెప్తాను. అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్కలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవడం వల్లనే మ్యాథ్స్ అంటేనే అందరూ భయపడుతున్నారు. అసలు క్వశ్చన్లా చేస్తే మ్యాథ్స్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఓకే, ట్రై చేయండి. 6 laborers కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 10 days. హౌ మెనీ లేబర్స్ ఆఫ్ డబుల్ ది ఎఫిషియన్సీ ఆర్ నీడ్ టు బిల్డ్ 3 such walls in 5 days. ఇక్కడ ఏమంటున్నారు, 6 పని వాళ్ళకు గోడను 10 రోజుల్లో కట్టగలరు. వీరికి రెట్టింపు సామర్థ్యం ఉన్న పని వాళ్ళు అటువంటి 3 గోడలను 5 రోజుల్లో కట్టడానికి ఎంతమంది పర్సన్స్ కావాలి. మళ్ళీ సేమ్ ఫార్ములా చేస్తున్నాం ఇక్కడ. ఏమని, పర్సన్స్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు, ఎఫిషియన్సీ కూడా కండిషన్ మెన్షన్ చేశాడు. కాబట్టి M1D1E1 బై M2D2E2 ఈక్వల్ W1/W2. M అంటే నెంబర్ ఆఫ్ లేబర్స్, అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని మీనింగ్ అండి. 6 persons
10 days. So efficiency value 1 unit by నెక్స్ట్ హౌ మెనీ లేబర్స్ అంటే ఎం వాల్యూ ఇవ్వలేదు, M2 వాల్యూ ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ డేస్ 5 days అన్నాడు. ఎఫిషియన్సీ డబల్ ది ఎఫిషియన్సీ అన్నాడు, అంటే ప్రీవియస్ 1 unit ఉంటే ప్రజెంట్ 2 units ఈక్వల్. ఇక్కడ ఏ వాల్ అంటే ఒక వాల్ బిల్డ్ చేస్తున్నారు, ఇక్కడ 3 walls బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు మన సింపుల్ క్యాలిక్యులేషన్ 5 into 2 ఎంత 10 క్యాన్సల్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 into 6 18. సో M ఈక్వల్ 18. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 18 members కావాలి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ ఓకే. సో మా ఇన్స్టిట్యూట్ తరపున అండి మీకు అంటే ఆల్మోస్ట్ అందరు చేస్తున్నారు సార్ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ చేయమని. ఓకే, కంపల్సరీ చేస్తామండి, కొంచెం టైం కావాలి. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఉందో, ఇక్కడ ఈ నోటిఫికేషన్ని మా స్టూడెంట్కి పైలట్ బ్యాచ్ లాగా అంటే పక్కా జాబ్ వచ్చేలాగా క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి కొంచెం టైం పడుతుంది, కంపల్సరీ వీడియో ప్రొవైడ్ చేస్తాము. అంటే రెగ్యులర్ మా టైం టేబుల్ వైజ్ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ టాపిక్ కూడా చాలామంది కాల్ చేయడం వల్లనే ఈ టాపిక్ రన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో 20 workers can paint 24 walls in 36 days. How many days can 30 workers paint 20 walls? ఇక్కడ ఏమంటున్నాడు, 20 మంది కార్మికులు 36 రోజుల్లో 24 గోడలకు రంగు వేయగలరు. 30 మంది కార్మికులు 20 గోడలకు ఎన్ని రోజుల్లో రంగులు వేయగలరు. ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. సో 30 workers అంటే 20 workers కెన్ పెయింట్ 24 walls. ఇది వర్క్. 24 walls అనేది వర్క్. ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారు, 36 days వర్క్ చేస్తున్నారు. ఫైండ్ ది ఫార్ములా. సో M1 D1 ఈక్వల్ M2 D2 by W1 by W2. So it means value 20 workers 36 days by how many days. So ఇక్కడ ఇవ్వలేదు. 30 workers D days D2 days equal 24 walls by 20 walls. ఇక్కడ క్యాలిక్యులేషన్. సో 0కి క్యాన్సల్. ఓకేనా. న్యూమరేటర్ 12 into 2 12 into 3 అగైన్ 3 క్యాన్సల్. న్యూమరేటర్ బోత్ సైడ్ 2 క్యాన్సల్. క్రాస్ మల్టిప్లై చేస్తే D2 ఈక్వల్ 20 days. D2 ఈక్వల్ 20 days. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో క్వశ్చన్స్ కూడా. సింపుల్గా ఉండడం కాదు, మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ 36 persons working 8 hours a day can do 3 units of work in 12 days. How many persons are required to do 5 units of that work in 16 days if they work for 6 hours a day? సో 36 మంది వ్యక్తులు రోజుకి 8 గంటలు పనిచేస్తూ 3 యూనిట్ల పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. 5 యూనిట్ల పనిని 16 రోజుల్లో రోజుకి 6 గంటలు పనిచేస్తూ పూర్తి చేయటకు ఎంతమంది వ్యక్తులు కావాలి. ఇక్కడ అంటే ఏమంటున్నాడంటే ఫస్ట్ 36 persons పర్ డే 8 hours వర్క్ చేస్తున్నారు, అట్లా 12 days వర్క్ చేశారు. ఎంత వర్క్ కంప్లీట్ అయిందంటే 3 units వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హౌ మెనీ పర్సన్స్, నెక్స్ట్ కండిషన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది వ్యక్తులు కావాలి ఏదానికంటే 5 units ఆఫ్ వర్క్ని 16 daysలో కంప్లీట్ చేయాలి. వాళ్ళు పర్ డేకి 6 hours మాత్రం వర్క్ చేస్తారు. ఇప్పుడు ఫైండ్ ది వాల్యూ. మళ్ళీ సేమ్ ఫార్ములా M1 D1 H1 ఈక్వల్ M2 D2 H2 by W1 by W2. M1 D1 H1 by M2 D2 H2 by W1 by W2. So write 36 men into 8 hours 12 days by నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇవ్వలేదు, M ఇంటూ 16 days 6 hours by
ఇక్కడ ఫస్ట్ 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు, ఇక్కడ 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. క్యాలిక్యులేషన్ ట్రై చేయండి. క్యాలిక్యులేషన్ ట్రై చేశారనుకోండి, ఇక్కడ ఏముంది 8 × 1 8 × 2, ఓకేనా. సో 2 × 12, ఓకే, 2 × 6 12, 12 క్యాన్సల్. నెక్స్ట్ అగైన్ 3 × 1 3 × 12. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 5 × ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి. సో ఇట్ మీన్స్ వాల్యూ m ఈక్వల్, సో 12 × 5, సో వాల్యూ ఈజ్ హౌ మచ్ 60. ఓకే, ఎంతమంది పర్సన్స్ కావాలంటే 60 మెంబర్స్ కావాలి. ఓకేనా. నెక్స్ట్, సో 30 men can complete a piece of work in 24 days. 12 days after they started working together, 10 more men joined them. How many days will they now take to complete the remaining work? ఇక్కడ ఏమంటున్నాడంటే 30 మంది పురుషులు ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు కలిసి పని చేయడం ప్రారంభించిన 12 రోజుల తర్వాత, అంటే ఫస్ట్ 12 డేస్ వర్క్ చేశారు, 12 రోజుల తర్వాత మరో 10 మంది పురుషులు వారితో చేరారు, అంటే జాయిన్ అయ్యారు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే షార్ట్ కట్ అని యూజ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు అసలు. అంటే ఆ షార్ట్ కట్ ఎలా వచ్చిందో చెప్పరు. ఇక్కడ మనకు నార్మల్గా స్టార్టింగ్ m మెంబర్స్ d డేస్ వర్క్ చేస్తున్నారు, m మెంబర్స్ d డేస్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ సమ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, అంటే m1 d1. నెక్స్ట్ రిమైన్ వర్క్ కంప్లీట్ అవుతుంది m2 d2. ఇది ఫార్ములా, ఇది ఫార్ములా కాదు, ఇది కాన్సెప్ట్. ఫార్ములా కూడా అనకూడదు మనం. m × d ఈక్వల్ m1 d1 ప్లస్ m2 d2. ఇక్కడ 30 men, ద టోటల్ వర్క్ ఈజ్ కంప్లీట్ ఇన్ 24 డేస్. అంటే 30 మంది 24 డేస్ పనిచేస్తున్నారు, 24 డేస్ పనిచేస్తున్నారు. ఇప్పుడు 12 days ఆఫ్టర్ దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ అన్నాడు. 12 days ఆఫ్టర్ దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ అంటే 12 రోజుల తర్వాత, అంటే 12 days ఆఫ్టర్. 12 days ఆఫ్టర్ మీనింగ్ సో ఫస్ట్ 12 days ఆల్రెడీ 30 మెంబర్స్ వర్కింగ్. సో 30 × 12, ఫస్ట్ 12 days 30 మెంబర్స్ వర్క్ చేశారు. ఈ 12 days ఆఫ్టర్ హౌ మెనీ మెంబర్స్ జాయిన్డ్? సో 10 people జాయిన్డ్. సో ఆల్రెడీ 30 మెంబర్స్, 10 members జాయిన్డ్, అంటే టోటల్ హౌ మెనీ మెంబర్స్ వర్కింగ్? 40 members వర్కింగ్. హౌ మెనీ డేస్ విల్ దే టేక్ నౌ కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్? ఈ వర్క్ అనేది 10 members జాయిన్ అయిన తర్వాత ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది తెలియదు కాబట్టి d డేస్. సో అందరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ స్టెప్ చూడండి, 30 × 24 మైనస్ 30 × 12 ఈక్వల్ 40 × d. ఇక్కడ ఏం చేస్తారంటే 30 కామన్ తీసామనుకోండి, 30 కామన్ తీస్తే వాల్యూ ఏమవుతుంది? 24 - 12 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది మీనింగ్? ఇది 30 × 24 - 12 మీన్స్ 12 ఈక్వల్ 40 × d. ఇక్కడ ఏం చేస్తారంటే అందరూ ఈ అబోవ్ ఉన్న ఈ 3 స్టెప్స్ని ఎలా వచ్చిందో చెప్పకుండా డైరెక్ట్గా స్టెప్ వేస్తారు. ఏమని? 30 men ఉన్నారు, ఆల్రెడీ 12 days వర్క్ చేశారంటే రిమైనింగ్ ఎన్ డేస్ ఉంటుంది. 24 daysలో 12 days వర్క్ చేశారంటే రిమైనింగ్ ఎన్ డేస్ ఉంటుంది? 12 days ఉంటుంది. కాబట్టి 30 × 12 ఈక్వల్ 10 members యాడెడ్ కాబట్టి 40 × d. అంటే ఈ అబోవ్ 3 steps చెప్పారనుకోండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. అంటే నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇలాగే ఉండదు అనుకోండి. 30 men కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days, 12 days ఆఫ్టర్ అన్నాడు అనుకోండి. అంటే 12 days ఆఫ్టర్ అంటే 24 daysలో 12 days వర్క్ చేశారు. అంటే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు అంటే మనకు రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది? ఇంకా 12 days ఉంటుంది కాబట్టి 13 × 12. ఇది డైరెక్ట్గా వస్తుంది. దీన్ని షార్ట్ కట్ అంటారు. షార్ట్ కట్ కూడా వచ్చేది ఒరిజినల్ మెథడ్ నుంచి అని తెలుసుకోవాలి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేశారనుకోండి ఏమవుతుంది? సో 0కి క్యాన్సిల్, 4 × 1 4 × 3. సో d ఈక్వల్ 3 × 3. సో నెంబర్ ఆఫ్ డేస్ హౌ మెనీ డేస్? 9 days. అర్థమైందా? వెరీ సింపుల్. మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ తెలిసినప్పుడు, ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ తెలుస్తుందో మీరు డైరెక్ట్గా ఈ స్టెప్ వేయచ్చు. దీన్ని షార్ట్ కట్ అని మనం పేరు పెట్టచ్చు తర్వాత.
ఓకే, దీన్ని మళ్ళీ కండిషన్ ఎక్సెల్ వైల్ ఇచ్చారనుకోండి కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతారు. మనకేంటంటే ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకుంటారు, దాన్ని షార్ట్ కట్ అంటారు. స్టూడెంట్ కూడా అదే కావాలి. జాబ్ వచ్చే పర్సన్ సబ్జెక్ట్ కావాలి. కాంటే అడగండి, ఎవరికైనా ఏదైనా జాబ్ గవర్నమెంట్ సెక్టార్లో ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా జాబ్ వచ్చిందంటే ఏం చెప్తారంటే నేను సబ్జెక్ట్ నేర్చుకున్నా అంటాడు, కానీ షార్ట్ కట్ నేర్చుకున్నా అన్నాడు. స్టూడెంట్ని అన్ని ఇన్స్టిట్యూట్లు ఇలాగే చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్. సో 20 men can finish a work in 30 days. They started working, but 4 men left work after 10 days. In how many days would the work be completed? Same previous model ఇలాగే చేయండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, సో నేను 20 మంది పురుషులు ఒక పనిని 30 రోజులు పూర్తి చేస్తారు అంటే 20 × 30. సేమ్ ఫార్ములా, సేమ్ కాన్సెప్ట్. MD = M1D1 + M2D2. ఓకే, 20 × 30. They started working, but 4 men left after working 10 days. అంటే ఫస్ట్ 10 days సేమ్ వర్క్ చేస్తున్నారు. 20 × 10. 10 days ఆఫ్టర్ ఎంతమంది లెఫ్ట్ అవుతున్నారు? 4 మెంబర్స్ లెఫ్ట్ అవుతున్నారు. మన దగ్గర ఉన్నదే 20 మెంబర్స్, ఇందులో 4 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు. రిమైన్ హౌ మెనీ డేస్? ఓకే, రిమైన్ హౌ మెనీ మెన్? 16 మెన్. ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారు? D డేస్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ స్టెప్ అంతే. 20 × 30 - 20 × 10, అక్కడ 20 కామన్ తీస్తే 20 × 20 = 16 × D. క్యాన్సిలేషన్ చూడండి, క్యాన్సిలేషన్ బై 4. ఓకే, 4 × 4 16, సో 4 × 5 20, అగైన్ 4 × 1 4 × 5, సో D సో 5 × 5 25. ఓకేనా? కానీ ఇక్కడ మనకేమంటున్నాడు, హౌ మెనీ డేస్ వుడ్ ద వర్క్ బీ కంప్లీటెడ్ అంటాడు. అంటే ద టోటల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అంటే మనకు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నారు. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడు? 10 days వర్క్ చేశాడు. నెక్స్ట్ D days వర్క్ చేశాడు. అంటే మనకు 10 + D వాల్యూ 25. అంటే ఆ టోటల్ వర్క్ అనేది 35 daysలో కంప్లీట్ అవుతుంది. ఒరిజినల్గా 30 days, బట్ ఈ కండిషన్ వల్ల లెఫ్ట్ అవడం వల్ల ఆ వర్క్ అనేది 35 daysలో కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో 25 persons can complete a work in 60 days. They started the work. 10 persons left the work after X days. The whole work was completed in 80 days. Okay, then what is the value of X? ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఏమంటున్నాడు? సేమ్ ప్రీవియస్ మోడలే, ఇంకా మళ్ళీ అదే మోడల్. మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ అంటే ఇంతకుముందు చెప్పాను లెవెల్ 1లో అని, ప్రీవియస్కి అంతా ఒక మోడల్, ఇప్పుడు ఇంకో మోడల్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు అంతా M1D1 H1/M2D2 HT = W1 W2, అవి సమ్ ప్రాబ్లం చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది? M × D = M1D1 + M2D2 మోడల్ చెప్తున్నాను. నెక్స్ట్ దీనికి ఇంకో ఎక్స్టెండ్ అంటే లెవెల్ 2లో ఇంకా కొంచెం స్టాండర్డ్ పెంచుతాను మళ్ళీ. అంటే మీరు కంపల్సరీ ఎంతమంది ఈ టాపిక్ మీద మీకు నీడ్ ఉందో అడగండి, దాన్ని బట్టి లెవెల్ 2 టాపిక్ చేస్తాను వీడియో. సో 25 persons can complete a piece of work in 60 days. సో 25 × 60 ఇక్కడ ఏమన్నాడు? దే స్టార్టెడ్ ది వర్క్, అంటే అందరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. దే స్టార్టెడ్ ది వర్క్. 10 persons left the work after X days. The whole work was complete in X days. అంటే ఇక్కడ X days తర్వాత అంటే 25 × X. 25 X days తర్వాత ఎంత పర్సన్స్ లెఫ్ట్ అయ్యారు? 10 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు. 10 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారంటే రిమైనింగ్ 15 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ మనకు టోటల్ వర్క్ అనేది 80 daysలో కంప్లీట్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ X days వర్క్ చేశారు కాబట్టి రిమైనింగ్ వచ్చేసరికి 80 - X days వర్క్ చేస్తున్నారు. సో ఫైండ్ ది వాల్యూ. ఇక్కడ ఏమవుతుంది? సేమ్ 25 × 60 - X = 15 × 80 - X. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేశారనుకోండి, 5 × 5, సో 5 × 3, సో 300 - 5X = 240, సో -3X. అంటే డిఫరెన్స్ వాల్యూ 2X = 60, X = 30. అంటే మనకి ఇక్కడ
ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత 30. ఓకే, మా ఇన్స్టిట్యూట్లో ఏదైతే నెక్స్ట్ బ్యాంక్ నోటిఫికేషన్స్ ఉన్నాయో లేదంటే ఏదైనా ఎనీ గవర్నమెంట్ జాబ్ అండి, ఆఫ్లైన్ బ్యాచ్, ఆన్లైన్ బ్యాచ్, న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. మీకు బేసిక్స్ లెవెల్ నుంచి అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఏ స్టూడెంట్ అయినా మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ఉంటే సో ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో 9649643354. మెటీరియల్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామండి. ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ చూపించారనుకోండి, మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి బుక్స్ డెలివరీ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. 20 workers can finish a piece of work in 30 days. After how many days should 5 workers leave the job so that the work is completed in 35 days? చేయండి. సేమ్ మోడల్, ప్రీవియస్ మోడల్ ఏదైతే మోడల్ సాల్వ్ చేశారో అదే మోడల్ కాదండి. ఇంతకుముందు ఎక్స్ అని మెన్షన్ చేశాము, ఇక్కడ ఎక్స్ లేదండి, నార్మల్గా ఇచ్చాడు వాల్యూ. ఇక్కడ 20 మంది వ్యక్తులు ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. సో 20 × 30 ఈక్వల్. ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ 5 వర్కర్స్ లీవ్ ది జాబ్ అన్నాడు. సమ్ డేస్ తర్వాత 5 మెంబర్స్ లెఫ్ట్ అవుతున్నారు. సమ్ డేస్ తర్వాత అంటే మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఈ 20 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళు ఎక్స్ డేస్ వర్క్ చేశారు. ఎక్స్ డేస్ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ అన్నాడు. అంటే ఇక్కడ మన తెలుగులో ఏమన్నాడంటే కొన్ని రోజుల తర్వాత వదిలి వెళ్ళారు. అంటే కొన్ని రోజుల తర్వాత అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ డేస్ అనుకున్నాం. 20 × ఎక్స్, 20 డేస్ ఎక్స్ డేస్ తర్వాత ఎంతమంది లెఫ్ట్ అయ్యారు? 20 డేస్ తర్వాత ఎంతమంది లెఫ్ట్ అయ్యారు? మనకు 5 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు. అంటే ఒక ఎక్స్ డేస్ తర్వాత 5 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు. అప్పుడు వాల్యూ ఏమవుతుంది అంటే 20 మెంబర్స్లో 5 మెంబర్స్ లెఫ్ట్ అయితే రిమైనింగ్ 15 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు 35 టోటల్ వర్క్ అనేది 35 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్ డేస్ అయిపోయింది, రిమైనింగ్ ఏముంటుంది 35 - ఎక్స్ ఉంటుంది. సేమ్ ప్రీవియస్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తారో ఇది కూడా అంతే. సో 20 × 30 - ఎక్స్ ఈక్వల్, సో 15 × 35 - ఎక్స్. ఓకే, క్యాన్సిలేషన్ 5 × 4, సో 5 × 3 క్యాన్సిల్ చేస్తే మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 120 - 4x ఈక్వల్ 3 × 35 105 - 3x అంటే x ఈక్వల్ 15. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ 5 వర్కర్స్ లీవ్ అన్నాడు. అంటే 15 డేస్ తర్వాత వాళ్ళు లెఫ్ట్ అయ్యారు. 15 డేస్ తర్వాత సో లెఫ్ట్ అయ్యారు. సో నెక్స్ట్ ప్రాబ్లం. So 35 persons are engaged to complete a work in 60 days. After 32 days, it is observed that only 2/5 of the work has been done. The number of more persons to be engaged to complete the remaining work in the set period is. అంటే ఇక్కడ ఏమంటున్నట్టే 35 మంది వ్యక్తులు ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు, 32 రోజుల తర్వాత కేవలం 2/5 ఆఫ్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయ్యింది. అంటే 2/5 వంతు మాత్రమే పని పూర్తి అయిపోయిందంటే ఇది 5 అనేది టోటల్ వర్క్. ఇక్కడ ఎంత కంప్లీట్ అయింది అంటే టోటల్ 5 పార్ట్స్ అనుకుంటే 5 పార్ట్లు అనుకుంటే ఇందులో 2 యూనిట్ల ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంత కంప్లీట్ అవ్వలేదంటే 3 యూనిట్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. 3 యూనిట్స్ వర్క్ ఈజ్ పెండింగ్. సో మిగతా పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి అధికంగా ఇంకా ఎంతమంది వ్యక్తులు కావాలి చేయండి. సేమ్ ఫార్మ్ ఇక్కడ కూడా అంతే, మనం ఎక్కువ థింక్ చేయొద్దు. ఇక్కడ ఏం చేస్తారంటే M1D1 ఇప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ అప్లై చేద్దాం. M2D2 ఈక్వల్ ఎవ్రీ టైమ్ సేమ్ W1/W2 అంటే ఎవ్రీ టైం ఇంకా ఒరిజినల్ మీద చేస్తూ వస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ 35 persons ఆర్ ఎంగేజ్డ్ టు వర్క్ కంప్లీట్ వర్క్ ఇన్ 60 days అన్నాడు. ఆఫ్టర్ 32 days అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ 32 days వర్క్ చేసినట్టే కదా. 35 × 32 /
ఇట్ ఈజ్ అబ్జర్వ్ దట్ సమ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అంటే మనకు తెలియదు కాబట్టి ఇంకా క్యాలిక్యులేషన్ కావాలంటే బెటర్ ఎం అనుకుందాం, తర్వాత చెప్తాం ఎందుకని. ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్లో వచ్చేసరికి 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే రిమైనింగ్ ఎంత పెండింగ్ వర్క్ ఉందని చెప్పాను, టోటల్ 5 యూనిట్స్ అనుకుంటే అందులో 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో ఎంగేజ్డ్ అంటే రిమైనింగ్ వర్క్ 3 యూనిట్స్ ఉంటుంది. ఎందుకంటే 5లో 2 కంప్లీట్ అయిపోతే రిమైన్ 3 ఉంటుంది. ఇక్కడ ద వర్క్ అనేది ఆన్ టైంలో కంప్లీట్ అవ్వాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ 60 డేస్, అందులో 32 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది, 28 డేస్ ఉంటుంది. సో ఫైండ్ ది వాల్యూ క్యాలిక్యులేషన్. సో ఇట్ మీన్స్ వాల్యూ 7 into 5, okay, 7 into 4, 4 into 8, so 2 into 4. ఇట్ మీన్స్ వాల్యూ m ఈక్వల్ 60 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 60. కానీ మనకి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, 35 పర్సన్స్ మార్క్ వర్క్ చేస్తున్నారు. రిక్వైర్డ్ పర్సన్స్ ఈక్వల్ 60 minus 35 ఎంతమంది అవసరం ఉంది, ఓన్లీ 25 మెంబర్స్ మాత్రమే యాడ్ చేస్తున్నారు. మనకు అడిగింది అది హౌ మెనీ ద నెంబర్ ఆఫ్ మోర్ పర్సన్ టు బి ఎంగేజ్డ్, ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంది, 25 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి అంటే నేను ఓకే మీకు టైం ఇస్తున్నాను, ఒక 30 seconds ఆర్ 40 seconds టైం ఇస్తున్నాను. ఈ 30 to 40 secondsలో ట్రై చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 60 men could complete a work in 250 days. They started together for 200 days. After that, the work had to be stopped for 10 days due to bad weather. How many more men should be engaged to complete work in time? అంటే విత్ ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ అవ్వాలి. సో ఇక్కడ మన తెలుగు ఏమంటున్నాడు, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని పాజ్ చేసి విన్న వాళ్ళు ఎవరైతే వింటున్నారో లాస్ట్ వరకు ఈ వీడియోని పాజ్ చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఒక విత్ ఇన్ 1 minute. ఈ లోపల మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మీరు ఎంతమంది నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారో ఒక క్లారిటీ వస్తుంది. 60 మంది వ్యక్తులు ఒక పనిని 250 రోజుల్లో పూర్తి చేయగలరు. పని మొదలుపెట్టిన వారంతా కలిసి 200 రోజులు పనిచేశారు. ఇక్కడ మనకి ఏమంటారంటే డైరెక్ట్గా అప్లై చేద్దాం, మళ్ళీ షార్ట్ కట్ అప్లై చేద్దాం. షార్ట్ కట్ అంటే ఏం లేదు, స్టెప్స్ రెడ్యూస్ చేయడం. 60 men, the total work is complete in 250 days ఈక్వల్, ఇక్కడ ఏమంటున్నాడు దే వర్క్ టుగెదర్ ఫర్ 200 days. ఈ 60 men ఎవరైతే ఉన్నారో వీళ్ళు 200 days కలిసి వర్క్ చేస్తున్నారు. ప్లస్ 200 days ఆఫ్టర్, తర్వాత ఆఫ్టర్ దట్ ద వర్క్ హ్యాడ్ టు బి స్టాప్డ్ 10 days. అంటే బ్యాడ్ వెదర్ కండిషన్ వల్ల వెదర్ సరిగా లేకపోవడం వల్ల 10 days వర్క్ స్టాప్ చేశారు. అంటే ఈ 250 daysలో ఆల్రెడీ 200 days వర్క్ చేశారు, మళ్ళీ 10 days వర్క్ స్టాప్ చేశారు. అంటే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది, 40 days ఉంటుంది. హౌ మెనీ మోర్ మెన్ అంటే సమ్ మెంబర్స్ మెన్ యాడ్ చేస్తున్నారు, 60 plus x. హౌ మెనీ మోర్ మెన్ షుడ్ బి ఎంగేజ్డ్ టు కంప్లీట్ వర్క్ ఆన్ టైం అంటే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంది, 40 days ఉంది. ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ ఈ 60 into 200 సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సో 60 into 50 ఈక్వల్ 40 into 60 plus x. క్యాలిక్యులేట్ చేయండి. సో 20 into 2, సో 20 into 3, సో 2 into 25 అంటే 75 ఈక్వల్ 60 plus x. ఓకే, x ఈక్వల్ 15. ఓకే, ఇక్కడ ఎంతమంది పర్సన్స్ యాడ్ చేస్తున్నారు, 15 members వర్కర్స్ని యాడ్ చేస్తున్నారు. ఓకే అండి. సో మళ్ళీ చెప్తున్నాను, సో మా ఇన్స్టిట్యూట్లో సో బేసిక్స్ లెవెల్ నుంచి, అది మ్యాథ్స్ స్టూడెంట్కి అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, సో వెరీ బేసిక్స్ లెవెల్ నుంచి ప్రతి టాపిక్ని ఆల్రెడీ నేను అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అని ఒక వీడియో చేస్తున్నాను. దాని కాన్సెప్ట్ వైజే ప్రతి చాప్టర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 6, పార్ట్ 7 అని 7 పార్ట్ చెప్పాను. ఈ 7 పార్ట్లో క్లియర్గా అర్థమయ్యేలాగానే మీకు క్లాస్ చెప్తాం. క్లాస్ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ పైన మీకు ఫుల్ గ్రిప్ వచ్చేంత వరకు మినిమం 5 to 6 టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా క్వశ్చన్ ఈ 5 to 6 లెవెల్లో ఒక్కొక్క స్టాండర్డ్లో ఒక్కొక్క లెవెల్ స్టాండర్డ్ క్వశ్చన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. మా కాన్సెప్ట్ ఏంటంటే
మీకు వితిన్ షార్ట్ పీరియడ్లో జాబ్ వచ్చేలాగా కోచింగ్ ఇవ్వడం, క్లాసులు తీసుకోవడం. అది స్టూడెంట్ స్టాండర్డ్ బట్టి. స్టూడెంట్ ఒకరికి సమ్ మెంబర్స్ పూర్తి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు. ఇలాంటి పర్సన్ని అంటే సపరేట్గా క్లాసులు తీసుకుంటామండి. ఎక్కడ ఇది సార్ మీరు అనుకో, ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి సపరేట్గా క్లాసులు తీసుకుంటాం. అంటే టేబుల్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ పర్సనల్ కేరింగ్ తీసుకొని ఇవన్నీ క్లియర్ క్లాసులు చెప్పి ఇవన్నీ అర్థమైతేనే నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. అది 10 days కానీ 15 days కానీ ఇవన్నీ క్లియర్ చెప్పే వెళ్తాం. అంతేగాని వచ్చిన స్టూడెంట్ని మళ్ళీ అదే బ్యాచ్లో ఏదైతే రన్ అవుతుందో ఆ బ్యాచ్లో కూర్చోపెట్టాం. ఓకేనా? మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్ సర్కిల్లో కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఇది ఆఫ్లైన్ ఆన్లైన్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేస్, పోలీస్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మీరు కాంటాక్ట్ అవ్వాల్సిందల్లా 9649643354. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, మీకు ఏదైనా టాపిక్ డౌట్ ఉన్నా కంపల్సరీ మీరు మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సబ్జెక్ట్ డౌట్ ఉంటే సో 7013972424 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎనీ ఎంక్వైరీస్ ఆర్ క్వైరీస్ ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సబ్జెక్ట్ డౌట్ ఉంటే సెకండ్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. దిస్ నెంబర్ ఈజ్ మై నెంబర్. సో మై నేమ్ ఈజ్ భాస్కర్ రెడ్డి. ఓకేనా? నాకు కావాలంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ అడగండి నా క్లాసెస్ ఎలా ఉంటాయో. అర్థమెటిక్ అంటేనే ఈజీ అంటారు. ఎందుకు? క్లాసెస్ అలా చెప్తాం కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ. సో మీకు ఏదైతే అవసరం ఉందో, ఓకేనా, ఈ ప్రాఫిట్ అండ్ లాస్, టైం అండ్ డిస్టెన్స్ చాలామంది మెసేజ్ చేస్తున్నారండి. కంపల్సరీ వీడియో చేస్తాను, కొంచెం టైం పడుతుంది. ఓకేనా? ఏవైతే ఇప్పుడు షార్ట్ పీరియడ్లో నోటిఫికేషన్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన వీడియోలు చేస్తున్నాం. ఇది అయిపోయిన పాటనే నెక్స్ట్ ఆ టాపిక్స్ పైన వీడియో చేస్తాను.